నరక చతుర్దశి. నరక చతుర్దశి ఎందుకు వచ్చింది? నిజంగా మన పురాణాల్లో చూస్తే 16,000 మంది ఆడవాళ్ళని నరకాసురుడు బంధించేశాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళి వాళ్ళందరినీ దాంట్లో నుంచి విడిపించాడు, నరకాసురుని వధించాడు. అందుకే ఆ చతుర్దశి 14వ రోజు ఆఫ్టర్ ఆశ్వయుజ పౌర్ణమి 14వ రోజు నరక చతుర్దశి అని చేసుకొని మళ్ళీ అమావాస్య రోజు చీకటిగా ఉంటుంది. వెళ్ళిపోయిన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము వెళ్తుని చూపిస్తున్నాం ఆ మార్గానికి వెళ్ళడానికి, కరెక్ట్గా మార్గానికి. అంటే వాళ్ళకి కనిపించదు కనుక చీకట్లో ఎలా నడుస్తున్నారు అని వాళ్ళకి మార్గం చూపించడానికి ఈ దీపాలు. 4వ రోజు బలిపాడ్యమి అని గోవర్ధన పూజ చేస్తారు. 5వ రోజు భగినీ హస్త భోజనం అనేసి ఇది పురాణాల్లో ఉంది. ఆ రోజు అక్కో చెల్లో తమ్ముడికో అన్నకో భోజనం పెడతారు. యముడికి పెట్టింది. ఆయన ఏ కోరిక ఏమైనా కోరుకోమంటే ఈ రోజు ఏ తల్లి చేత ఏ అక్క చెల్లి చేత ఎవరైతే తింటారో భోజనం చేస్తారో అన్నా తమ్ముడు వాళ్ళని నువ్వు హింసించకూడదన్నా అని చెప్పింది. అవన్నీ ఎంతమందికి తెలుసు? ఈ విషయాలు ప్రతి పండగ గురించి పిల్లలకి చెప్పాలి, అది స్కూళ్ళల్లో చెప్పాలి.